వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్సార్మి. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంది 152 యాడ్స్ అండి. ఇది వచ్చి ఈస్ట్ ఫేసు, మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. మంచి డెడ్ ఎండ్, మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం. ఇదంతా చూడండి, చెట్లు గిట్లు, మనకు డెడ్ ఎండ్, మంచి కాలనీ. మనకు చింగిచెల 100 ఫీట్ రోడ్తో నియర్లో ఉంటుంది. రేపు రైల్వే స్టేషన్ అవుతుంది కదా, రైల్వే స్టేషన్కి మనకు నియర్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కాలనీ మంత్ బాగుంటుందండి. మధ్యలో సూపర్ మార్కెట్లు, నియర్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి మనకు. ఇది మనకు హౌస్ అండి, 8 years ఓల్డ్. దీని ప్రైస్ 95 lakhs చెప్తున్నాను, నెగిషియబుల్ అండి. టోటల్గా ఓనర్ దగ్గరుండి బిల్డర్తో కట్టించుకున్నాండి. ఓనర్ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మెటీరియల్, స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్తో కట్టడం జరిగింది. ఇది మనకి ఇది పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా అండి. మంచి సైజ్ అండి, సైజ్ కూడా బాగుంది మనకు. ఇక్కడ వచ్చి ఇక్కడ వాష్ ఏరియా అండి. సైజ్ అండి 36, 38 అండి. మంచి సైజ్. ఇలాంటి సైజ్ అనేది మార్కెట్లో ఎక్కడ లేదు. మామూలుగా చెట్లు మనకి ఇక్కడ బోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంప్ అండి, వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనకు. ఇది వాష్ ఏరియా అండి. వెనుక మనకు మోటార్ కూడా ఉందండి, 1 HP మోటార్. మనకు మోటార్ కూడా పైకి వెళ్తానికి. ఈ చెట్లు చూడండి, ఈ చెట్లకి ఇట్లా మనకు సెమీ ఫర్నిచర్ అండి. ఇక్కడ కబోర్డ్స్ అండి. ఇది టీవీ కోసం కబోర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ డైనింగ్ హాల్ ఏరియా, పూజ గదండి. ఇక డైనింగ్ హాల్ చూడండి, చాలా మంచిగా ఉంది, పెద్దగా ఉంది డైనింగ్ హాల్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కు విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉందండి. మంచి కన్స్ట్రక్షన్ అండి. మంచి 8 years ఓల్డ్ అన్నా కూడా కొత్త దానిలాగా ఉంటుంది. మంచి కన్స్ట్రక్షన్, మంచి ఫినిషింగ్. ఇది 152 యాడ్స్ అండి, 36, 38 సైజు. ఇది వచ్చి ఈస్ట్ ఫేస్. రోడ్ వచ్చి ముందట 30 feet రోడ్ అండి. దీని ప్రైస్ వచ్చి 95 lakhs చెప్తున్నాను, నెగిషియబుల్ అండి. ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్, జై భారత్.